ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు అవనాయండి, వేరే వేరే అంశాలు అవనాయండి, చాలా కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని అన్నది ఎక్కువగా వినిపిస్తున్నమాట. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఏంటి? ఎవరు తలబట్టిపోతున్నారు? ఎందుకంటే ఆయన సభలకు వెళ్తున్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మరొక వైపు అది సాక్షాత్ ఎవరు చెప్తున్నారు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి టీం వెళ్ళింది. ఎంపీలు వెళ్ళి అక్కడ చెప్పడం. సో ఒక షాకింగే ఈ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రకంగా చెప్పడం, సరే డిఎస్సీలు ఇవన్నీ కూడా అవతాకులు జరుగుతున్నాయని చెప్పడం, కానీ అమిత్ షా గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని కూటమిలో ఉన్న పార్టీ, సో వాళ్ళ మీద వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని చెప్పడం అన్నది చాలా ఆశ్చర్యంగానే ఉంది. దీని మీద చాలా సీరియస్గా కూడా పొలిటికల్గా కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఇక ఆందోళనలు, అరెస్టులు ఇంకా ఈ రకంగానే ఉంది. ఓ పక్క ఆయన ఏదో సస్పెండ్ చేయమంటారా, చేస్తారా చేయరు. ఇక స్థానిక సమరం నువ్వా నేనా అని తేల్చుకుంటున్నారు. మరొక స్లోగన్ వచ్చేసింది, క్రిమినల్ పార్టీ వర్సెస్ రౌడీ రాజ్యం అట. క్రిమినల్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాళ్ళు అంటే రౌడీ రాజ్యం మీదిరా అని చెప్పి వాళ్ళు అంటారు. చర్చిద్దాం ఇవన్నీ కూడా ఈనాటి ప్రైమ్ డిబేట్లో. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పుణ్యశీల గారు, బండి పుణ్యశీల గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో కిరణ్ రాయల్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రాన్నారు. ముందుగా పుణ్యశీల గారు సార్, నమస్తే సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందా? సాక్షాత్తు మీ ఎంపీలు వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రికి చెప్పడం, ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పడం, ఇది చాలా సీరియస్ కదండి, సీరియస్ ఇష్యూ కదా. ఏంటి మీ అనుమానాలు? సార్, ముందుగా మీకు ప్యానలిస్టులకు నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్, నేనైతే ఒక మాట చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎంతో ఫాలోయింగ్ ఉండి ఎంతో ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి Z+ కేటగిరీ కూడా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం భద్రత కల్పిస్తోందో, మరి ఆయన పర్యటనలకు వెళ్తున్నప్పుడు మరి ఎంత దౌర్భాగ్యం అంటే, కనీసం హెలీప్యాడ్ దగ్గర కూడా బార్గేట్స్ కానీ, కనీసం అక్కడ ప్రొటెక్టివ్గా పోలీసుల్ని పెట్టడం కానీ కూడా అక్కడ జరగకపోవటం. మరి అంటే వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనేది మాకు అర్థం కావట్లేదు సార్. ఇన్ కేస్ అలాంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే, అంటే మేము ఒక ట్యాగ్లో చెప్తాను సార్, నో పర్మిషన్స్, నో ప్రొటెక్షన్స్, ఇదనమాట. ఈ లెక్కలో కూటమి వాళ్ళ వైఖరి అయితే మాత్రం జరుగుతూ ఉంది సార్. అంటే ఒక ఎంతో ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మరి ప్రజల్లోకి వస్తున్నప్పుడు ఆయన మీద అభిమానంతో వచ్చేటటువంటి పర్సన్స్ ఎలా ఉంటున్నారో, ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏ రకంగా ఆయన మీద అభిమానం అనేది చూపిస్తున్నారో మనం డైలీ చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరి ఆ వ్యక్తి బయటికి వస్తున్నప్పుడు భద్రతా వైఫల్యం అనేది కరెక్టా అనేది మాత్రం మేము ప్రశ్నిస్తా ఉన్నాం సార్. ఇది అంటే మొన్న దేవరపల్లి తీసుకోవచ్చు, అంతకుముందు శ్రీకాకుళం తీసుకోవచ్చు, అంతకుముందు ఏ మిర్చియాడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సిచ్యువేషన్. పోలీసు వారు చాలా ఉదారంగా ఉంటా ఉన్నారు, ఏం జరిగితే అదే జరుగుతుందిలే అన్నట్టు. మరి ఏదన్నా ఇన్ కేస్ ఏదన్నా జరిగితే దాన్ని మరి భూతద్దంలో చూపించేటటువంటి ప్రయత్నంగా చేయటానికి మాత్రమే, అదంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటటువంటి ప్రయత్నంగా మాత్రమే జరుగుతూ ఉంది. అందులోనూ వీళ్ళు ఇంత ఉదారంగా ఉండటం వల్ల మేబీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా హాని జరిగితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ సార్? సో ఆ అనుమానాలు, ఆ యొక్క భయాలు మాకున్నాయి కాబట్టే, 1, 2 కాదు కదా, 2 ఏళ్లలో చాలా చోట్లకి వెళ్ళారు. వెళ్ళిన ప్రతిసారి కూడా ఏమాత్రం మరి రాష్ట్ర హోంశాఖ ఎంత గొప్పగా వారికి భద్రతని ఏర్పాటు చేసిందనేది కూడా రాష్ట్ర ప్రజలంతా చూడటం జరిగింది. కాబట్టి కేంద్ర హోంశాఖని అడుగుతున్నారా? అంటే ఏంటి, సెక్యూరిటీ పెంచమనా? తప్పేముంది అంటున్నాం. సెక్యూరిటీ పెంచమనా? ఏంటి డిమాండ్ ఏంటని? సెక్యూరిటీ పెంచమనా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచమని. రెండవది వచ్చేటప్పటికి, రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పర్యటనలకు వెళ్తున్నప్పుడు మరి రాష్ట్ర హోంశాఖ ఏ రకంగా ప్రవర్తిస్తోందో కూడా అక్కడ వివరించటం జరిగింది. అది మా హక్కు కూడా సార్. గౌరవ ఎంపీలు అక్కడికి వెళ్ళి మరి మా నాయకుడికి కలుగుతున్నటువంటి ఇబ్బందిని రిప్రజెంట్ చేయటంలో మరి అది మా పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ కాబట్టి, మా నాయకుడి క్షేమం కూడా మాకు ముఖ్యం కాబట్టి వాళ్ళు అమిత్ షా గారిని కలవటం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా డెఫినెట్ గా చూద్దామని చెప్పడం కూడా జరిగింది సార్. అది ఓకే, రైట్.
వంశీ, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహానట? ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఒకసారి సీఎం చేసిన వ్యక్తికి కావాలని చెప్పి ఏవో జరుగుతున్నాయి కుట్రలు. ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా, లేకపోతే ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా సరిగ్గా అక్కడ పోలీసులను మోహరించట్లేదట, ఆయన సెక్యూరిటీ ఇవ్వట్లేదట, రోప్ పార్టీలు పెట్టట్లేదట. డైరెక్ట్గా ఇది అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళింది ఈ అంశం. వర్మ గారు గుడ్ ఈవినింగ్ మీకు, పుణ్యసూర్య గారికి, కేఎస్ ప్రసాద్ గారికి, కిరణ్ రాయల్ గారికి, 99 టీవీ వీక్షకులందరికీ. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సామాన్య ప్రజలకి ప్రాణహాని లేకపోతే చాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత. ఆయన మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు. ఆయన భద్రత మా బాధ్యత డెఫినెట్గా. సో ఆయన భద్రతలో ఎట్లాంటి రాజీ లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కాన్వాయ్ మీద రాళ్లు వేయించినట్లుగా ఈసారి ఎక్కడా జరగలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇంటిపై దాడి చేసినటువంటి సందర్భాలు ఇప్పుడు ఎక్కడా లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా పర్యటనలకు వెళ్తా ఉంటే వాళ్ళ ఇంటికి తాళ్లు కట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తాళ్లు కట్టేటటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి రాష్ట్రంలో వెళ్ళాలన్నా కానీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అతని ప్రాథమిక హక్కుని హరించేటటువంటి ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆయనకు చక్కగా పర్మిషన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో సేఫ్టీ అండ్ భద్రత అదంతా కూడా చాలా కట్టుదిట్టంగా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఆయన నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తూ ఉన్నారు. ఏదైతే ఆయన కాన్వాయ్లో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని పోలీసు వారు పెట్టినటువంటి నిబంధనలను అతిక్రమించడం వల్ల ఆయన చేస్తున్నటువంటి ఆ హడావిడి వల్ల మరి వాళ్ళకి సెక్యూరిటీ లేనట్లుగా అలా అనిపిస్తా ఉంది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతలో ఎక్కడా కూడా డోకా లేదు, ఎక్కడా కూడా రాజీ లేదు. ఆయన చాలా కాలం పాటు చాలా చల్లగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి చేసేటటువంటి అభివృద్ధిని, ఆ తర్వాత మరి అమరావతి కూడా త్వరలో పూర్తి అవుతుంది ఫస్ట్ ఫేజ్, పోలవరం కూడా ఫస్ట్ ఫేజ్ పూర్తి అవుతుంది. ఆ క్రెడిట్లన్నీ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేశానని చెప్పుకోవడానికన్నా కానీ చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని అయితే నేను అనుకుంటా ఉన్నా. సార్ మరొక విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆయన పాలించకూడదని మాత్రమే అనుకున్నాం కానీ ఆయన జీవించకూడదని మేము ఎప్పుడు అనుకోలేదు తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆయన భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత, ఏమాత్రం డోకా లేదండి. ఆయన ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక నివేదిక అడిగితే ఆయన భద్రతకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటనేవి డెఫినెట్ గా మేమైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి నిరూపించుకుంటాం. ఓకే, ఇవన్నీ కూడా కేవలం అసత్య ఆరోపణలు. ఓకే రైట్. కిరణ్ రాయల్ గారు నమస్తే వర్మ గారు. నమస్తే అండి. ఏంటి మాజీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కరువైంది అన్నది, ఏదో ఆయన మీద కుట్ర జరుగుతుంది, కుట్ర ఏంటి ప్రాణహాని ఉందని చెప్పి డైరెక్ట్గా అమిత్ షా గారితో వైసీపీ మంత్రులు వెళ్ళి మాట్లాడిన నేపథ్యం, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని? ఈ చాలా పెద్ద సీరియస్ కామెంట్స్ కదా ఇవి. వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న ప్యానలిస్ట్ కి, రాజకీయ నాయకులకి, నైట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర గారి నుంచి రాష్ట్ర ప్రజలకి హాని లేకపోతే మంచిదని కోరుకుంటున్నారు. చెప్పండి, నిజం వాస్తవం ఇది. ఈ రోజు కూడా అధికారంలో మేమున్నా కొన్ని సందర్భాల్లో కొన్ని స్థానాల్లో ఇప్పుడు కూడా వాళ్ళే ఆధిపత్య పోరుంది. మేము అధికారంలో ఉన్నా చెప్పుకుంటున్నాం, అదేమో వాదా. కొన్ని ఆధిపత్య పోరు కానివ్వండి, కొన్ని చోట్ల రౌడీజం కానీ, కొన్ని చోట్ల గొడవలు కానివ్వండి. ఇప్పటికి కూడా నిన్న కూడా తాజాగా చూడండి, తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటిపైకి రౌడీలు పంపించి, దుండగులు పంపించి ఆయనపై దాడి చేయించారు. అధికారం ఉంది కూడా. నిన్న లేటెస్ట్ తిరుపతిలో 24 గంటలు గడవలేదు ఇంకా. ఇలాన్ని మీరు చేస్తున్నప్పుడు మీకు భద్రత కావాలంటే నేనేం చెప్పండి. సెంట్రల్కి వెళ్ళారు, ఏదో మరి ఒక కోడికత్తో మరొక గులకరాయ ప్రయత్నం చేస్తున్నారు. ఇది అర్థమైంది ప్రజలకి. ఈ కోడికత్తి గులకరాయ ప్రయత్నంలో భాగంగా ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఏ జనసేన మీదో, ఏ కూటమి మీదో, ఏ టీడీపీ వేసే ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పితే మాకేదో అనిపిస్తుంది. మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా 100 ఏళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మాకు ఫైట్ చేయాలి కదా. రేపు మాకు మళ్ళా ఎలక్షన్లు ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తీటేగా ఫైట్ చేయాలి, మాకు కావాలి కదా, పోటీ ఉండాలి కదా. ఆయన పోటీ లేకుండా చేస్తాం, ఎందుకు చేస్తాం? మేము భయపెట్టే అవసరం మాకేముంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. కాదా మేము వాళ్ళ
ఇప్పుడు వైసీపీ టూర్లో ఉన్నాయండి, లేకపోతే వైసీపీ ఏమైనా యాసిస్టులు చేస్తే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా సరే రౌడీలు గోండాలు ఉంటున్నారట, నిజమా? వాళ్ళ రౌడీలు వాళ్ళు గుండాలు ఉంటారు, మా రౌడీలు గుండాలు మాకెందుకు ఉంటారు సార్? రాష్ట్ర ప్రజలు తెలుసు కదా, గత ప్రభుత్వంలో కరెక్ట్ గా 2 నెలల క్రితము అవునండి, ఎమ్మెల్యే అవును. అందుకే మొన్న పెనుమాక సందర్శించడానికి వెళ్ళినప్పుడు పాపం గుడ్లతో అటాక్ చేసింది మరి పాపం మేమే కదా. ఇది అదే. నిన్న మల్లాది విష్ణు గారి మీద అటాక్ చేసింది మేమే. మాకు మేమే చేసుకుని మేమే చెప్పుకుంటున్నాం. మేడం, కానీ మీ మీకు నాయకులు ఒక వచ్చి విషయం మీరు చెప్పనా? మాట్లాడుతా ఉన్నారు కదా. మీరు ఒకసారి మీ సెల్లో ఏం యూట్యూబ్ ఉంటే మాట్లాడుతున్నారండి? ఏం మేడం, మీ మాట్లాడుతున్నారు? మొబైల్ యూట్యూబ్ ఉంటే బోండా ఉమా గారు కొంచెం అంత బ్యాక్ వెళ్ళండి. ఘోరంగా వచ్చి ఇది చేస్తే 2021 అసలు 22 మీ బ్యాక్ వాళ్ళు అంత వెళ్ళండి. క్లియర్ గా సరే, అసలు ఒక్క నిమిషం. మీడియాలో కనపడుతున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా కవరేజీ కార్యక్రమాలు చేస్తుంటే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏం సిగ్గు అంటే చాలా మాట్లాడుతున్నారు దూరం మీరు? మాట్లాడతామమ్మా. సిగ్గు ఎవరికి విషయానికి వస్తే చాలా దూరం ఎవరికి మాట్లాడతాం. సరే సరే, ఓకే. సిక్యూరిటీ మేము మీ కూడా వెంకటరెడ్డి చాలా దూరం గారికి మీకు ఒక మాట్లాడతాం కామెడీ అండి. సిగ్గు గురించి ఊరికే ఎవరు మాట్లాడతాం. కూర్చోరు. అసలు సిగ్గు దానికి నిన్న సిగ్గు దానికి జరిగిన మేడం. సరే సరే, సంఘటనల ఒక్క గురించి నిమిషం. చూసుకుంటే రౌడీ పునిశెల్ గారు, గురించి పునిశెల్ మీరే గారు, మాట్లాడాలి. పునిశెల్ గారు, బూడిద పార్టీలు పునిశెల్ గారు మీకు మీరే ఇస్తాను, మీరు మాట్లాడాలి. నోట్ చేసుకోండి, టైం వేస్ట్. సిగ్గు గురించి మాట్లాడండి. ఆర్గ్యుమెంట్ వాళ్ళ టైం వేస్ట్. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను వాళ్ళు మాట్లాడనివ్వను, మీరు వెయిట్ చేయండి. మేడం, పునిశెల్ గారు, పునిశెల్ గారు, టైం వేస్ట్ అండి, టైం వేస్ట్. ఇంకా ఇంకొకరు మాట్లాడారు కదా, ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు చాలా సేపటి బట్టి. మీరు ఆర్గ్యూ చేస్తే టైం వేస్ట్ తప్పించి ఎవరికి సొంత చెల్లిని వాడుకొని సరే సరే, నేను వింటాను. భారతాలు వినిపించకండి సొంత సార్. తల్లిని ఓకే వాడుకొని ఓకే, సిగ్గులేని పునిశీల గారు పార్టీకి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఎవరిని మాట్లాడనివ్వను, వెయిట్ చేయండి. మీరే మాట్లాడదు కానీ ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీ ముగ్గురికి ఆయన చెప్పాలి కదా, అయిపోయిన తర్వాత యాజ్ ఏ అనలిస్ట్ కింద మీరే మాట్లాడేది కానీ మీకు కాస్త ఎక్కువ సమయం ఇస్తాను, వెయిట్ చేయండి ప్లీజ్. కిరణ్ మాట్లాడండి. మేడం, వర్మ గారు ఒక విషయం చెప్పాలి. సిగ్గు గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే సిగ్గుకే సిగ్గేస్తుంది. ఇది వాస్తవం. ఎందుకు చెప్పనా? అసలు మీరు మాట్లాడాలి అసలు అది. బా, ఒక్క నిమిషం అండి. మేడం, నేను మాట్లాడాలి, నేను ఖచ్చితంగా మాట్లాడి నాకే ఒక్కడే హక్కు ఉంది చెప్పనా? నా మీద కుట్ర చేసి సిగ్గు లేకుండా మీ వైసీపీ వాళ్ళు వినండి 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 సిగ్గు లేకుండా ఆడవాళ్ళని పెట్టి చిల్లర రాజకీయాలు చేసే చిల్లర పార్టీ మీది. మీ సరే, సరే. నాయకుడు అవునవును. మీ చిల్లర ఎవరు పార్టీ చిల్లర చిల్లర మనుషులో నాయకుడు. అందరికీ తెలుసు వినండి, అండి. ఎవిడెన్స్ చిల్లర కావాలా? పార్టీ ఎవరివో అందరికీ గూగుల్కి తెలుసు. వస్తాయి. చిల్లర పార్టీ చిల్లర పనులు చేసి మళ్ళీ దొరికిపోయేది మీరే. అవునవును, దొరికిపోయారు. అవును. మన భాషా విధానం ఎంత గొప్పగా ఉంటుందో, మనం సరే ఆడవాళ్ళతో అండి, ఒక బిహేవ్ నిమిషం చేసే అండి. విధానం ఎంత పునిశీల గొప్పగా గారు, ఉంటుందో టైం వేస్ట్ మనం అండి. మాట్లాడాలి. చిల్లర పార్టీ సరే, సరే, వ్యవహారాల సరే. ఓకే, గురించి ఓకే, ఓకే. మనం మాట్లాడాలి. కిరణ్ కిరణ్ సార్, వర్మ ఒక గారు మాట చెప్తున్నా. సిగ్గు గురించి సార్, మాట్లాడారు కాబట్టి జర్నలిస్ట్ నేను గారు ఒక ఉన్నారు, కాదు పాయింట్ నేను మాట్లాడతాను. అనట్లే. మీరు సొంత చెల్లిని బాబాయిని అమ్మనే వాడుకొని ఇప్పుడు మా రాజకీయ పార్టీ పార్టీ తరపున నేను లేడీగా ఉన్నా. ఇప్పుడు మా ఆయన పార్టీల సిగ్గు గురించి గురించి మాట్లాడుతున్న వాళ్ళ ఎవరైనా పార్టీ మాట్లాడుకోవచ్చు. మాట్లాడుతా ఉంటే హద్దులు మీరు మాట్లాడదాం అసలు అంటే ఇది నేను ఎంత కూడా దారుణం హద్దులు అండి. మాట్లాడతా ఖచ్చితంగా. సరే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరేమైనా మాట్లాడు, ఎవరు పట్టించుకుంటారు? మీ మాటలు వింటామేమా? మీరు మాటలు ఎవరు పట్టించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? సరేనండి, పట్టించుకోవట్లేదు పునిశీల కాబట్టి గారు, ఎవరు పునిశీల గారు, టైం మాట్లాడుతున్నారు? వేస్ట్ అండి. మీరు ఇంకంత ఆర్గ్యూ చేస్తే ఇంకేం చెప్పాలి మీకు? ఇన్నిసార్లు చెప్తున్నా మీరు వినకపోతేని. అరే ఒక్క నిమిషం అండి, మీకు ఇస్తాను, మీరు రాసుకోండి. మీరు ఎంతసేపు కోసం అర్థం, ఇందులో మాట్లాడితే ఎందుకు టైం వేస్ట్? ఎవరికి అర్థం కావట్లేదు, నాకే రీచ్ అవ్వట్లేదు అది. కిరణ్ మాట్లాడండి, పర్సనల్గా వద్దు, పాయింట్లోకి రండి. మేడం, నేను ఇప్పుడు వర్మ గారు, నేను ఎక్కడ పర్సనల్ గా మాట్లాడడం లేదు. నేను పర్సనల్ గా మాట్లాడి తట్టుకోలేరు కూడా మళ్ళా, అవన్నీ మాకు గుర్తు. రెండో విషయం చెప్తా, నేను రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసిన అవసరం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి మేము రాజకీయంగా ఎదుర్కొంటాం, రాజకీయంగా తొక్కుతాం, రాజకీయంగా ఓడిస్తామే తప్ప వ్యక్తిగతంగా దాడులు చేయించుకునేది చిల్లర రాజకీయాలు మేము చెయ్యం, మాకు అవసరం లేదు. ఇది క్లారిటీ పెట్టుకోండి. ఎందుకు చెప్తా అంటే, జగన్మోహన్ రెడ్డి రేపేదో ఉగాది నుంచి పాదయాత్ర చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దానికి జనం రారు కాబట్టి జనం తోలాలని డబ్బులు పెట్టి తోలాలి. ఇంకా ఆర్థిక స్తోమత ఇప్పటికీ నీకు తెలుసు, వాళ్ళకి ఎంతో ఎన్ని లక్షల కోట్లు ఆస్తున్నాయో. కాబట్టి ఎంత ఖర్చు పెట్టినా జనం రావడానికి ఆలోచిస్తారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పైన ఏదో దాడి చేయించుకునేసి, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మా మీద కోడిగుడ్లు కొట్టారనో, మా మీద రౌడీలు వచ్చారనో, గూండాలు వచ్చారనో చూపించే ప్రయత్నం అయితే వైసీపీ చేయాలనే ప్రయత్నంలోనే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలోకి వెళ్ళి ఎంపీలు ఇచ్చి ఆయన భద్రత కాపాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డీజీపీ గారికి ఇచ్చిన మేము చూసుకుంటామని చెప్పి కూడా వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. ఓకే, ప్రసాద్ గారు, మీ వెర్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణహాని ఇదేంటి, రాజకీయ ప్రచారమా లేకపోతే ఏమన్నా వాస్తవంగా అనుకోవచ్చా? డైరెక్ట్గా అమిత్ షా దగ్గరికి వెళ్ళిన అంశం ఇది. ముందుగా 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే. ఇప్పుడు సెక్యూరిటీ ఫ్లాజ్ అన్నవి ఎప్పుడైనా సరే ఒక అధినేతని వాళ్ళ పార్టీ పరంగా ప్రొటెక్షన్ అన్న విషయంలో ఆ పార్టీ కన్సర్న్లో ఉన్న ఆ 4 ఎంపీలు గౌరవ హోంమంత్రి గారిని కలిసి విన్నపోయించుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి నేను కూడా చెప్తున్నాను, 1000 మంది పోలీసుల్ని 100 మంది పోలీసుల్ని డిప్లాయ్ చేస్తారు. దేనికి? హైవేల్లో పికెట్లు పెట్టి దిగ్బంధం చేయడానికి. ఇక్కడ ఉన్న కన్సర్న్ ఏంటంటే, ఫస్ట్ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు హెలికాప్టర్ దిగినా ఒక సర్కిల్ రౌండ్ పార్టీ రోప్ పార్టీ ఉంటుంది, వాళ్ళు నిరువరిస్తారు,
దాంట్లోంచి తర్వాత అతను కాన్వాయ్లోకి ఎక్కేదాకా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. రెండోది, ఇలాంటి పాదయాత్రలప్పుడు సర్టన్ పోలీస్ పర్మిషన్స్ తీసుకున్న ఉదంతాల్లో రోప్ పార్టీని ఇస్తారు. అంటే ఏంటి, అటెరట్లు ఇందాక వంశీ చెప్తున్నారు చూడండి, ఆయన కారు కింద పడిపోయారు, ఇలాంటి ఈ టాగునింతం కబుర్లు కన్నా వాస్తవానికి దగ్గరగా పోలీస్ రోప్ పార్టీ కనుక్కుంటే పోలీసుల యొక్క బంధంలోంచి ముందుకెళ్ళడానికి అంత సాహసించరు. ఇన్ 1 to 10 స్కేల్లో 1-2 సందర్భాలు ఉంటాయేమో తప్ప 99% సక్సెస్ రేషియో ఉంటుంది పోలీస్ ప్రొటెక్షన్ అన్నది. సో ఇవాళ మీరు ఏ నాయకుడైనా అధినాయకుడైనా పర్సనల్గా ఎంతమంది బౌన్సర్లు పెట్టుకున్నా పోలీసుల యొక్క కనుసన్నల్లో, పోలీసుల యొక్క ఆధ్వర్యంలో, పోలీసుల యొక్క ప్రొటెక్షన్లోనే రాజకీయ నాయకులు మనుగడ ఉంటుంది. సో ఇక్కడ ఉదాహరణకి ఇంత వేలాది మంది మాబ్ ఆయనకి దగ్గర చుట్టూ వస్తున్నప్పుడు ఒక్క యాంటీ సోషల్ ఎలిమెంట్ చాలా ఆయన మీద ఉన్నది. దీనికి అంటే ఇందాక వంశీ మేము బాధ్యత వహిస్తామంటే ఇంకేటి బాధ్యత వహిస్తారు? ఒక ప్రమాదం అన్నది చెప్పిరాదు. ఒక మనిషిని టార్గెట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో కూడా ఊహించలేరు. అప్పుడు కూడా మీ దగ్గర కోడికత్తి ఇన్సిడెంట్లో అది జరిగింది ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్లో ఉన్న సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్లో ఒక ఎయిర్పోర్ట్లో జరిగింది. అది మీరు కాదు కదా, హరిహరాదులు వచ్చినా మీ ప్రొటెక్షన్ ఉండదు, పోలీస్ ప్రొటెక్షన్. కానీ అక్కడ ఏం చేయగలిగారు? ప్రమాదం కాదు సార్, అది కోడికత్తి అనేది ప్రమాదం ఎలా అవుతుంది కేఎస్ ప్రసాద్ గారు? కోడికత్తి అనేది ఒక మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. సరే ఇస్తాను మాడితే మాడుకో, నాకే అభ్యర్థం. నేను డిబేట్ సిద్ధంగానే ఉన్నాను. ఒక నిమిషం నేను ఇస్తాను వంశీ, వెయిట్ చేయండి. కోడికత్తి ప్రమాదం అంటే హత్య ప్రయత్నం ప్రమాదం కింద వాటిని చూస్తారు. అంతేకాని ఒక అరోనియస్ సర్కమ్స్టాన్సెస్ లో జరిగినవి ఊహించింది జరగవు అవి. సరే మాట్లాడండి. సో దాన్ని ఒక ప్రమాద ప్రాతిపదిక మీద చూస్తారు తప్ప ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రీడ్ చేయడానికి ఇక్కడ ఎవరు మానసిక శాస్త్రవేత్తలు ఎవరు ఉండడు. ఆ పడడానికి అక్కడ ఉండాలి, సిఆర్పిఎఫ్ ఆ పని చేయాలా, అసలు లోపలికి కత్తి ఎలా వచ్చింది అన్నది. దట్ ఈస్ అనదర్ ఛాలెంజింగ్ థింగ్. సో ఇవన్నీ ఒక విషయాలు అయితే అవన్నీ గతానుభవాల దృష్ట్యా అతనికి ఆల్రెడీ Z+ కేటగిరీ ఉందన్నప్పుడు ఏం ప్రొటెక్ట్. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారికి దిగి నడుస్తూ ఉంటారు, ఆయన చుట్టూ వలయం ఎలా ఉంటుంది? Z+ కేటగిరీ, ఆయనకి నక్సలైట్ల ప్రభావంతో ఇవంతా ఆపరేషన్ కగారు జరిగింది కదా. ఇప్పుడు గౌరవ ఐజీ స్థాయి ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారికి బుల్లెట్ ప్రూఫ్ వాకిల్ తీశారు, సెక్యూరిటీని తగ్గించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎందుకు అంత సెక్యూరిటీ తీయండి ఫస్ట్. నక్సలైట్ల థ్రెట్లు ఏం లేవు కదా, పైలట్ కార్లు ఇలాంటివన్నీ ఇచ్చి బదులు ఇలాంటి కాన్వాయ్లు ఇలాంటి వెళ్ళినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ దాన్ని డిప్లాయ్ చేయండి. అలా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు బ్రహ్మాండంగా ప్రభావితం అయిపోయి 1-2 కార్లు నామకావస్థ తగ్గించారు కదా. ఇప్పుడు ఏం తగ్గలే కదా. అసలు పోలీస్ సెక్యూరిటీ దేనికి? ఇప్పుడు నక్సలైట్ ప్రభావం ఉన్న ప్రాంతాలే లేవు ఇప్పుడు. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ప్రభావితమైన అంశాలకి మాత్రమే పోలీస్ ప్రొటెక్షన్స్ వాడండి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఒక కాన్వాయ్కి ఎట్లాంటి ప్రొటెక్షన్ ఉంటుంది? సో నేను ఇది ముఖ్యమంత్రి స్టేటస్ ఉన్నది, మాజీ ముఖ్యమంత్రులు ప్రజాక్షేత్రంలో పర్యటనలో ఉన్నప్పుడు కొన్ని ప్రాథమిక అంచనాలని, ప్రాథమిక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను తీసుకోండి. ఒక సమూహాలు ఎక్కడ పడితే అక్కడి నుంచి అడ్డుగా వస్తున్నప్పుడు హైవేలో ఒక స్ట్రైట్ లైన్ మెథడ్లో వస్తే, లేదా విలేజ్కి గ్యాదరింగ్ ఉందంటే దాని మీద రీడింగ్స్ ఉంటాయి. పొలాల్లోంచి గట్ల నుంచి ఎక్కడి నుంచి అక్కడ డిస్ప్రపోర్షనేట్గా వస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఇంకెంత అవేర్నెస్ ఉండాలండి. ఇప్పటిదాకా జరుగుతున్న ఆయన రాప్తాడు పర్యటనలు కానీ ఏదైనా సరే మీరు చూసుకుంటే కేటగారికల్గా అతని చుట్టూ జనాలు గ్యాదర్ అయిపోతున్నారు. అందులో ఒక్క తెలకమాషం ఏదో ఒకరు పరిమాణాలు పని చేస్తే ప్రభుత్వం కాపవదు. ఎవరేం చేయగలుగుతారు? మీరు ఏం చేయగలుగుతారు అనుకుంటున్నారా? ప్రాణాలు తీసేస్తారు. తర్వాత మీకు ప్రభుత్వం సమాధానాలు కూడా ఉండవు. ఇవన్నీ ఫ్లాస్ అవి. ఇదే కనుక మీరు తెలుసో తెలియదు, రాప్తాల్లో 38 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఆయన రేడియస్లో ఉన్నారు. కానీ వాట్ అబౌట్ హైవేస్లో 38 మంది ఎక్కడ నిలువరించగలరండి? అంతమంది తండోపతండాలుగా వస్తుంటే అక్కడ లేదని చెప్పలేం, ఉందని చెప్పలేం. ఇవాళ నేను ఏ పర్యటనకైనా వేలాది మందిని, వందలాది మంది పోలీసులు డిప్లాయ్ చేస్తాను, అథెంటికేట్గా చెప్తాను. కానీ అవన్నీ హైవే దిగ్బంధాలకి బారికేట్ల నుంచి జనాలు రాకుండా అంటే అడ్డదోరలో వస్తున్నారు. ఒక సర్కిల్స్లో చెట్లు ఎక్కి కూర్చొని కనబడుతున్నారు. మనం మీకు భోగాపురం పర్యటన, మీకు శ్రీకాకుళం పర్యటనలో గుణపటాలు నేర్చుకోవాలి సెక్యూరిటీ ల్యాబ్సెస్ని. ఏం చేయగలుగుతున్నారు మీరు? సో ఇవన్నిట్లోంచి ఒక ప్రభుత్వ కార్యాచరణ దీని మీద దృక్పథంతో ఉండాలి. లేనప్పుడు ఏం చేయాలి? హెలికాప్టర్ దిగే పర్మిషన్ మీరే ఇస్తున్నారు. హెలికాప్టర్కి రోప్ పార్టీకి డబుల్ చేయండి స్ట్రెంత్. ఆయన చుట్టూ ఒక సర్కిల్, పోలీస్ సర్కిల్ పెట్టండి. ఆయనకి మీరు ఎలాగో నిరోధిస్తున్నారు కదా, 6 వెహికల్ వెళ్ళకూడదు, 5 వెహికల్ వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఒక డిస్ప్రపోర్షనేట్లో ప్రజలు వస్తుంది. దాని మీద ప్రభుత్వ ప్రాథమిక అంచనా కావాలి. ఈ ప్రాథమిక అంచనా లేనప్పుడు ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్కి మరి ఎవరికి చెప్తారు? ఇదే మన యూనియన్ టెరిటరీ కాదు, కేంద్ర హోంమంత్రి పరివిలోకి వచ్చి మనకి సెక్యూరిటీలు పెంచడానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి డైరెక్షన్ వస్తుంది. దాంట్లో వచ్చినప్పుడు ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ క్లియర్గా కనబడుతుంటాయి. ఆయన చూసినప్పుడు ఆయన కనబడదా? సార్ హెలికాప్టర్ దగ్గర చూడండి సార్ ఈ సమూహాలు. సార్ ఆయన కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఆయన చుట్టూ ఎక్కడుంది సార్ రోప్ పార్టీ? వీటికి సమాధానం మీ ప్రభుత్వం ఏం చెప్తారు చెప్పండి? ఇవి కదా అడ్రస్ చేస్తుంది. మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు అంటే అది నామకా వ్యవస్థ. పోలీసులు చాలా తక్కువ మంది బలగాలు ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఏమవుతున్నాయంటే ఒక అనుహోని కనుక, అంటే జరగరాంది కనుక జరిగినప్పుడు బాధ్యత ఎవరిది? ప్రభుత్వందే. జరిగింది ఎంత చెప్పినా ఆయన వినలేదు, ఈ కథలవాడు వినరు తర్వాత. సో అంచేత సంయమనాలు పాటిస్తూ ఇవాళ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక డైలాగ్ డెలివరీ లేదంటే ఒక డిస్కషన్ ఓపెన్ చేసి, సార్ మీరు ఈ విధంగా ప్రజా సమూహాలు వస్తున్నప్పుడు పోలీసులు మేము డిప్లాయ్ చేసిన ఇది కుదరట్లేదు, అంచేత మీరు ఒక పద్ధతి ప్రకారం ఎలా వెళ్తారో మాకు ఒకసారి రూట్ మ్యాప్ ఇవ్వండి
అని పోలీస్ అంటే అథారిటీస్ ఇప్పుడు పంపించండి. ఇప్పుడు అమిత్ షా రంగంలో దిగుతారా? ఎలా దిగుతారండి? ఇదేమైనా యూనియన్ టెరిటరీయా? ఢిల్లీ లేకపోతే గోవా ఏమైనా ఆర్డర్స్ ఇస్తారు? ఏం ఉండదండి. ఒకసారి సీరియస్నెస్ ఒకసారి అట్రిబ్యూట్ చేస్తారు. నోట్ పంపించమని అడుగుతారు. సార్ ఇట్లా మాకు డిస్ప్రపోర్షనేట్ ప్రజలు వస్తున్నప్పుడు హైవేలు దిగ్బంధానికి మాకు పోలీస్ పోస్టులు వాడుతున్నాం సార్. ఏ దాన్ని నేను చెప్తున్నాను కదా, వాళ్ళే ఇస్తున్నారు 100 మంది వేరే ఆయన మంది. అయితే రెస్పాండ్ అవుతారా అమిత్ షా గారు? ఖచ్చితంగా అవుతారండి. ఇప్పుడు ఒక అపోజిషన్ కి సంబంధించిన ఇష్యూలో Okay. ఏవి కన్సర్న్స్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళ దగ్గర కూడా ప్రాపర్ ఆన్సరే ఉంటుంది. ఎస్ మేము అంతమంది సమూహాలు రాకుండా నిరోధించడానికి మేము హైవేలు పికెట్లు పెట్టాం సార్, అయినా సరే మేము నిలువరించలేకపోతున్నాం, అది ఫ్లా ఒప్పుకోవాలి. ఓకే, సో అది జరగనప్పుడు మీరు నేను ఎంత మొత్తుకున్నా అనవసరం. రైట్. ఓకే, పునిశెట్టి గారు వాళ్ళ ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే, లాస్ట్ డైలాగ్ ఇది, ఒకే ఒక్క కన్సర్న్ అంటే జరిగినంతకాలం ఏం ప్రాబ్లం లేదు సార్, ఆయన హెలిప్యాడ్ అంతా చుట్టుముట్టండి, లేకపోతే జనాల మధ్యలోంచి ఆయన తీసుకెళ్ళండి, వెళ్ళండి, ఏమీ ప్రాబ్లం లేదు. కర్మగాలిన రోజు ఎవరు బాధ్యత? ఇక్కడ మాట్లాడినంత సులువు కాదు. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇందిరాగాంధీ గారి మరణానంతరం, రాజీవ్ గాంధీ గారి మరణానంతరం ఒక డిస్ప్రపోర్షనేట్ బోల్ అండి వర్మ గారు, ఎంత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆందోళన ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? రైట్. ఇంకా వంశీ అంటే చిన్నపిల్లడే, ఆ పుణ్యశీలమ్మ కూడా చిన్నపిల్లలే. ఆ టైంలో మేము ఉన్నాం. ఏం వర్మ నువ్వు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్త రోజుల్లో ఎట్లా ఉన్నాయి? ఎవరు నిలువరించగలిగారు? సమూహాలు వచ్చి ఇల్లు వాకిళ్ళు ఎలా పడితే అలా ధ్వంసం చేశారు. సరే, సబు సందర్భం లేదు దాంట్లో. అంత దూరం ఎందుకు చెప్తున్నాను అంతే. దానికి ఏంటంటే ప్రభుత్వాలు ఉన్నాయి, అప్పుడు గవర్నమెంట్లే ఉన్నాయి, Okay. ఏం చేయగలిగారు? పునిశెట్టి గారు సార్ ఏంటి లోకల్ వారికి సిద్ధమయ్యారా? జరిగిన సొంత నియోజకవర్గాలు ఖచ్చితంగా సార్. కావాలంటున్నారట. మొన్న ఏవో చేంజింగ్స్ జరిగినాయి కదా, మళ్ళీ మా నియోజకవర్గాలకు వెళ్ళిపోతాం అంటున్నారట, నిజమా? దేనికి సంబంధించి సార్? నాకు మీ క్వశ్చన్ లో నాకు క్లారిటీ లేదు సార్. ఇప్పుడు ఒకసారి స్థానిక ఎన్నికలకు త్వరలో జరగబోతున్నాయని చెప్పి నోటిఫికేషన్ రాబోతుందట. సో Yes, sir. గతంలో ఏవైతే ఎమ్మెల్యేలు మార్చారో ఒక దగ్గర నుంచి షఫిల్ చేశారు కదా, అటు ఇటు ఇటు అటుని, వాళ్ళు మా నియోజకవర్గాలకు వెళ్ళిపోతాము, మాకు అక్కడ బలం ఉంటుంది అని అంటున్నారట. స్థానిక ఎన్నికలకు మొత్తం సర్వం సిద్ధం అవుతుందా అంటున్నాను. ఎస్ సార్, అబ్సల్యూట్లీ సార్. ఎక్కడ ఎవరమైనా కూడా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఖచ్చితంగా ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే మాట మీద, యునానిమస్ చేయాలి అయ్యేటటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడా కూడా ఉండకూడదు. ఖచ్చితమైనటువంటి ఫైట్ అయితే ఇచ్చి తీరాలి అని చెప్పని మాత్రం ఆదేశాలు అయితే ఉన్నాయి సార్. 175 నియోజకవర్గాల్లో కూడా అవి ఎంపీటీసీ అవ్వచ్చు, జెడ్పీటీసీ అవ్వచ్చు, కార్పొరేషన్ అవ్వచ్చు, పంచాయతీలు అవ్వచ్చు, వాట్ ఎవర్ సార్, వీ విల్ ఫైట్ విత్ దెమ్ సార్. ఇదైతే మాత్రం 100% క్లియర్. వెనకడుగు వేసే ప్రసక్తి అయితే మాత్రం లేదు. సో అమిత్ షా గారి మీద మీకు హోప్స్ ఉన్నాయా? వీళ్ళు మాట్లాడినట్టున్నారు కదా, ఈయనకి బందోబస్తు ఇవన్నీ కూడా పెంచుతారు. సార్, ఒక గౌరవ ఎంపీ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని మరి కేంద్ర హోంమంత్రి వర్యులైన అమిత్ షా గారికి ఒక రిప్రజెంటేషన్ అంటూ ఇస్తే, ఇందాక కేఎస్ ప్రసాద్ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా కనీసం అంటే ఇక్కడ ఏదో రాష్ట్రంలో మరి కూటమిగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఏదో కమాండింగ్లు డిమాండింగ్లు చేస్తారని కాదు సార్. ఒక పర్టికులర్ వేలో డెఫినెట్ గా గైడ్ లైన్ అయితే ఇవ్వటం జరుగుతుందని వీ హోప్ దట్ సార్, డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వంశీ గారు చాలా బాగా వర్ణించారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగుండాలి, అబ్సల్యూట్లీ బాగుంటారు. ఎందుకంటే ఆయన తండ్రి ఆశీర్వాదం కావచ్చు, భగవంతుడి ఆశీర్వాదం కావచ్చు, ప్రజల ఆశీస్సులు కావచ్చు, ఎంతమంది ఎంత కుట్రలు చేయాలని చూసినా మేము భద్రత కల్పిస్తున్నామంటూ మరి ఒక 2 3 లేదా ఒక 10 మందినో 20 మందినో ఆ రకంగా ఇస్తూ పేరుకి భద్రత అంటూ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూటమిని కూడా ఎదుర్కొంటూ ఆయన పర్యటనలు జరుగుతూ ఉంటున్నాయి సార్. ప్రతి క్షణం కూడా భగవంతుడు, ప్రజలే ఆయన చుట్టూ మరి కాపలా ఉంటూ ఆయన నడిపిస్తున్నారు. ఇన్ కేస్ నిజంగా ఇందాక ప్రసాద్ సార్ చెప్పినట్టు ఎవరు కూడా, ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నారు పాపం ప్రజలకి ఏం కష్టం కలగకుండా ఉంటే సరిపోతుంది అట. కిరణ్ రాయల్ గారును మరి వంశీ గారు అంటా ఉన్నారు, గోదావరి పుష్కరాలు తీసుకుంటే పాపం ఎవరి వల్ల ఎవరికి కష్టం వచ్చిందో 29 మంది ఎట్టా చచ్చిపోయారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఓకేనా సార్? స్థానిక ఎన్నికలకి ఏంటి ప్రిపరేషన్? ఇదవ్వాలి సార్. అలాగే ఎలక్షన్స్ లో మరి ఆయన కుప్పంలో ఆయన బహిరంగ మీటింగ్ పెడితే మరి గోడ కూలి మరి 8 మంది చచ్చిపోయారు. ఎవరి వల్ల ఎవరికి నష్టం? వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సింహాచలం గోడ కూలిపోయి ఎంతమంది చనిపోయారు? తిరుపతి తొక్కిసలాట్లో ఎంతమంది చచ్చిపోయారు? ఎవరి వల్ల ఎవరికి నష్టం జరుగుతా ఉంది?
ఎవరి వల్ల ఎవరికి నష్టం జరుగుతా ఉంది సార్? మనం చెప్పుకుంటే సరికాదు, మేము మౌనంగా ఉంటున్నాం కదా, మేము వింటున్నాం కదా అని ఏదేదో మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సార్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి 100% రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించటంలో వైఫల్యం చెందుతా ఉంది. ఖచ్చితంగా ఇదైతే మాత్రం వాస్తవంతో కూడినటువంటి విషయం. అందుకే ఇవి మరి మా నేతలంతా కలిసి డీజీపీని గారిని కలిసి అక్కడ మరి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా, అలాగే ఎంపీలు వెళ్ళి మరి అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళినా మా ఇంటెన్షన్ ఒకటే, మా నేత క్షేమం మాకు ముఖ్యం, ప్రజలకి ఆయనకు ఎంతో అవసరం కాబట్టి ఖచ్చితంగా మేము ఉంటాం. ఎందుకంటే ఇందాక ఆయన అమరావతి డెవలప్మెంట్, ఇంకో డెవలప్మెంట్ ఫస్ట్ పూర్తి చేస్తే చాలా సంతోషం అండి. ఎందుకంటే పూర్తి చేస్తే చాలా సంతోషం మరి, కానీ ఏది అవ్వట్లేదనే రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెట్టేస్తా ఉన్నారు. ముందు వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమికి ఉంది. రైట్, ఓకే వంశీ రెస్పాండ్. సార్ మా ఏదో కాగుణింతం కబుర్లు అని చెప్పేసి ఈరోజు శుక్రవారం అయినా కానీ కేఎస్ ప్రసాద్ గారు మంగళవారం కబుర్లు చాలా చెప్పారు. మరి ఆ రాజీవ్ గాంధీ గారి హత్యట, ఇందిరాగాంధీ గారి హత్యట, మరి ఎందుకు చెప్పారో, ఏ ఉద్దేశంతో చెప్పారో అవన్నీ కూడా మరి మాట్లాడుకోవడానికి కూడా వీల్లేనటువంటి సందర్భం. ఇప్పుడు అట్లాంటివి ఏమీ జరగవు రాష్ట్రంలో, ఏం భయపడద్దు, అలాంటివి ఏమీ కూడా కూటమి ప్రభుత్వంలో జరగవు. పుణ్యశీల గారు చెప్పినట్లుగా బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వంలో ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి గారు చాలా చల్లగా ఉంటారు. సో ఇక టాపిక్ లోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల గురించి అడిగారు సార్. వాస్తవమే, ఎనానిమస్ అవటానికి మేము కూడా ఇంట్రెస్ట్ చూపించాం సార్. సార్ ఎనానిమస్ కాదండి బాబు, వంశీ గారు సోదరులుగా చెప్తున్నా, యునానిమస్ అండి బాబు, యునానిమస్ అనండి. పోయినసారి కూడా ఎనానిమస్ అన్నారు. సరే అమ్మా, అలాగే మీరు చెప్పినట్లే అందాంలే గాని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అంటారు. జగన్మోహన్ రెడ్డిని అనమనండి కరెక్ట్ గా. ఈ మాట ముందు జగన్మోహన్ రెడ్డిని అనమనండి. జగన్మోహన్ రెడ్డిని ఇలా కాగితం చూడకుండా ఇలా చూసి అర్థమైందా? నేను చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇయ్యమ్మా ముందు జగన్మోహన్ రెడ్డిని అనమనండి. అసలు మీ అంత అపర మేధావి, మీ అంత మేధావి అసలు భూ ప్రపంచంలో లేరమ్మా. అసలు మీ అంత భూ ప్రపంచంలో లేరమ్మా. లేరు, అసలు మీ అంత మేధావి లేరు, ప్రపంచంలో లేరు. ఏమండి అనవసరంగా ఈ రక్త అవసరమా వర్మ గారు? మీకు వర్మ గారు ఈ రక్త అవసరమా? ఇప్పుడు ఆవిడ ఆపమంటారా? ఆ చాటర్ బాక్స్ ఆపమంటారా? రక్త అవసరమా? వర్మ గారు నా ప్రొనౌన్సియేషన్ ఎనానిమస్ అని అంట, నువ్వు యునానిమస్ అనుకో. నేను ఎనానిమస్ అని అంటా. నా ప్రొనౌన్సియేషన్ అలాగే ఉంటది. నేను ఎనానిమస్ అని అంటా. జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి సార్వభౌమాధికారాన్ని అంటానికి సార్వభౌమ అన్నాడు కదా. నాది అలాగే ఉంటది ప్రొనౌన్సియేషన్. మీకు ఏమైనా ఇబ్బంది అయితే అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఎనానిమస్ అవడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎనానిమస్ అనే అంటా. నీకేమైనా అబ్జెక్షనా? సరేనండి, ఇప్పుడు ఎందుకు టాపిక్? నా ప్రొనౌన్సియేషన్ అలాగే ఉంటది వర్మ గారు. అర్థాలు వేరు కదా, యునానిమస్ కి ఎనానిమస్ కి అర్థాలు వేరు కదా. మీరు చెప్పాలి. కేసు ఉండండి, మీ దగ్గర కూడా వస్తున్నా. వచ్చేది చేస్తారు. ఎనానిమస్ యునానిమస్ రెండు వర్డ్స్ ఒకటి కాదు, రెండుకి రెండు అర్థాలు ఉన్నాయి. వర్మ గారు ఒక్క నిమిషం సార్, మా దగ్గరకు వస్తారంటే ఏం చేస్తారు? సరే ఓకే ఏంటంటో మాట్లాడతారు మీరు. సరే ఒక్క నిమిషం ఉండండి. మీరు పుణ్యశీల గారు మీరు 2 సార్లు మాట్లాడినప్పుడు ఒక్కరన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? ఒక్క నిమిషం ఉండండి. అర్థం కావట్లేదు, డిబేట్ అనవసరంగా డైవర్ట్ అవుతున్నది. సార్ నేను తప్పుగా అనలేదు సార్. సరే వద్దు, ఆయన ఏదో అన్నారు, సరే అయిపోయింది. మీరు మాట్లాడిన కాస్త ఇంకోసారి అవకాశం ఇస్తాను, టైం వేస్ట్ చేయకండి. సరే ఓకే, మీనింగ్ వేరండి. ఎనానిమస్ మీన్స్ డిఫరెన్స్ అండ్ యునానిమస్ డిఫరెన్స్. సరే వంశీ ఒక్క విషయం అండి. ఏంటి ఆయన దగ్గర రావడం ఏంటి? ఆయన ఏంటి అన్నారు? దాని అర్థం అది వేరు ఇది వేరు అన్నారు. దానికి ఏముంటది ఆయన దగ్గరికి? సరే ఓకే అర్థమే వేరండి. ఎనానిమస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, యునానిమస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. నన్ను కామెంట్ చేయడానికి ఏంటి? కామెంట్ ఏంటండి దాంట్లో? సరే మీనింగ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ అని చెప్తుంటే ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. వాట్ డస్ ఇట్ మీన్ బై ఎనానిమస్ అని. నువ్వు గివ్ మాట మర్యాద ఉండదు.
చేస్తారా? నేను comment ఏ చేయలేదు మర్యాద? మిమ్మల్ని. నీకేందే బోడి మర్యాద సార్, ఇచ్చేది? ఏ, wait, wait, ఏంది? ఏం మాట్లాడుతున్నావు? wait, 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 wait. నేను గూగుల్లో చెక్ చేసుకోండి అని చెప్తున్నా. అంటే ఏంటంటే ఏం చేస్తారు? ఏం చేయగలవు? కంటిన్యూ చేయమంటారా? ఎవరిగా నీకు భయం పడేది? ఏంటిది? ఏంటిదంటే ఒక్క నిమిషం అండి ఎందుకు యునానిమస్ కి అనానిమస్ కి అర్థమైతే తెలియకుండా డిబేట్కి వచ్చి సరే నీకు అన్ని తెలుసు. నీ నా ప్రాణం మర్యాద. సరే 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 ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. వంశీ గారు, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. మాటలు తోలకండి. మెటమెట్ మాడితే ఎవడు భయం పడి లేడు. ఓకే. ఎవడు భయం పడతాడు నీకు? ఏందే? నీకు అభ్యంతరం అయితే నా చెప్పు. ప్రొనౌన్సియేషన్ ఇదేనట. అనానిమస్ కి యునానిమస్ కి తేడా తెలియకుండా ఎవడు ఎత్తుకొస్తారు డిబేట్లకి? సరే నీకు ఏడా? అన్ని తెలుసు. నువ్వు నేను అపరమేధావి. చదువుకున్నా చూడు రెఫర్ చేయి. ఓకే నువ్వు అపరమేధావి. నేను నువ్వు అడగనా? గివ్వను మారు మర్యాద ఉండదు. సరే, సరే, ఓకే. సార్, నేను మీరు వయస్సుకి చిన్న ఇచ్చైనా పిల్లలు మర్యాద గౌరవంగా మారుతున్నా. మాట్లాడాలి. ఒక్క నిమిషం. వయస్సు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. కరెక్ట్ ఏం చేయగలవు? నువ్వేం చేయలేవు. నువ్వేం చేయలేవు. వర్మ గారు. ఎవరు నీలతోడికి భయం పడి వాళ్ళు లేడు ఇక్కడ. ఏంది? కాంట్రవర్సీ ఎందుకు చిన్న చిన్న విషయాలకి ఒక్క నిమిషం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు చిన్న సార్. విషయం ఏంటండి? అనానిమస్ మీనింగ్ చెప్పానండి. ఏంటి వంశీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. ఉమ్. ఎక్కడా కూడా అనానిమస్ అవటానికి వీలు లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నామినేషన్ Anonymous ఏంటండి? ఒక్క నిమిషం కంప్లీట్ అది ఎలా ఊరుకుంటారు మీరు? కంప్లీట్ చేయండి కంప్లీట్ చెప్పండి అనానిమస్ కి మీనింగ్ తెలియకపోతే ఏం చేయాలి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్నండి కేఎస్ ప్రసాద్ గారు? ఇంగ్లీష్ లో ఎన్ని ఆల్ఫాబెట్స్? ఎన్ని ఆల్ఫాబెట్ మాకు తెలియండి. చెప్పండి, మీరు అపరమేధావులు కదా. ఎన్ని మీ దగ్గర alphabets నాలెడ్జ్ సెంటర్ ఉంది కదా, దాంట్లో తెలుసుకున్నాండి ఎన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లు. లో ఎన్ని ఆల్ఫాబెట్స్ చెప్పండి. ఎన్ని ఆల్ఫాబెట్లు అడగాలి? నువ్వు ఎల్కేజీ స్టూడెంట్ వా? ఎల్కేజీ స్టూడెంట్ క్లాస్ కి వచ్చావా? కావాలా? చెప్పు. ఏం మాట్లాడుతున్నా? తెలీదా నీకు? ఏం మాట్లాడండి? తెలీదా ఎన్ని ఎల్కేజీ alphabets? స్టూడెంట్ ఎల్కేజీ క్లాస్ లా ఇంగ్లీష్ లో alphabets తెలియదు ఎవరో నువ్వా? చిరపరంగా వాళ్ళకి వెళ్ళి మాడుగో. టాపిక్ నువ్వు ఎబ్రివేషన్ కి చెప్పావా? అర్థాలు Alphabets ఎన్నో డిబేట్ లో తెలుసా నీకు? ఊరికే నాటకాలు ఆడుతున్నారు ఒక్కొక్కడు. ఇంగ్లీష్ లో ఎన్ని సబ్జెక్ట్ alphabets కనిపైన తెలుసా మాట్లాడడం నీకు? రాదు. వాళ్ళు యునానిమస్ స్టాండ్ ఎన్ని అయినప్పుడు alphabets మేము పోరాడదాం చెప్పు. అది ఇంగ్లీష్ చేత లో కాదు. ఎన్ని alphabets తెలుసా నీకు? ఆల్ఫాబెట్లు చెప్పు తెలియకుండా ఎన్నో. వచ్చేసారు అందరూ. ఎన్నో చెప్పు. అదే అనానమస్ కి యునానిమస్ కి తేడా తెలియని వాళ్ళు ఆల్ఫాబెట్ల గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఇంగ్లీష్ ఎలా లో? నీకు ఆల్ఫాబెట్లు ఏంటంటే ఇది ఆల్ఫాబెట్లు ఎన్నున్నాయి? ఎబ్రివేషన్లు ఓకే. ఏదైనా ఎగ్జామ్ సరే. తెలిస్తే చెప్పు, లేదంటే ఆపు. తెలీదు. నీ ఎన్ని అంత ఉన్నాయి మేధాతనం alphabets లేదు కదా. ఇంగ్లీష్లో? అనానమస్ కి ఇంగ్లీష్లో యునానిమస్ కి ఎన్ని తేడా తెలియనంత alphabets మేధాతనం ఉన్నాయి? మా దగ్గర లేదు కదా. కిరణ్ కిరణ్ నువ్వు రెస్పాండ్ చెప్పు ఎన్ని ఆల్ఫాబెట్స్ చెప్పు, నేను చెప్తా. ఎలా ఇంగ్లీష్లో అందరూ ఎన్ని డిబేట్లు alphabets పంపిస్తారు. చెప్పు. డచ్ బ్యాచ్ గారు అందరూ కిరణ్ రెస్పాండ్ ఒక్క నిమిషం పులిహార కలపకుండా రెడ్డి పులిహార కలిపితే కుదరవు ఇక్కడ. వంశీ, ఒక్క నిమిషం యునానిమస్ గా ఫైట్ చేయకుండా జరగండి ఎలక్షన్ అని వాళ్ళు చెప్తారు. ఛాలెంజ్ చేస్తున్నారు. ఇట్ విల్ నాట్ బి అనానమస్. నేను కూడా ఫైట్ చేస్తాను. చేత చెప్పు. ఇంగ్లీష్ లో నీకు ఎన్ని చేత alphabets కాబట్టి ఉన్నాయి? కిరణ్ రాయల్ చెప్తాడు చూడు విను. ఇంగ్లీష్ లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? సార్, ఓ సార్, ఇదో పెద్ద మేధా ప్రశ్న. ఒక్క నిమిషం ఇంగ్లీష్ లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో చెప్పు. అబ్బా. కొన్ని ఇది- పుణ్యశీలలే ఓకే, మీరు ఓకే. చెప్పండి. ఎల్కేజీ జాయిన్ అవ్వు. వెయిట్ 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 మీరు చెప్పండి ఇంగ్లీష్ లో ఎన్ని ఎల్కేజీ కూడా alphabets వేస్ట్. ఉన్నాయో? నర్సరీ జాయిన్ అవ్వు చాలు. నీకు చాలు. గూగుల్ చేశారా? నర్సరీ జాయిన్ అవ్వు గూగుల్ చాలు. చేశారా? నర్సరీ ఇంగ్లీష్లో జాయిన్ అవ్వు 26 చాలు. alphabets ఆల్ఫాబెట్లు ఉంటాయని అక్కడ గూగుల్ చేశారా? మేమన్నీ గూగుల్ దాటొచ్చు. చేశారా? 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయని గూగుల్ చేశారా? నేను గూగుల్ నర్సరీలో జాయిన్ అవ్వు. చేశారా? 26 ఉంటాయని నర్సరీలో జాయిన్ అవ్వు ఇంగ్లీష్లో చాలు. ఎన్ని ఉంటాయి ఆల్ఫాబెట్స్? నీ స్టాండర్డ్ అదే. ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో తెలుసా మీరేంటండి కనీసం? వంశీల్ గారు అదేంటి తెలుసా? ఎబ్రివేషన్ వర్మ గారు, చూపిస్తుంది. ఆ. ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయో ఒక్క తెలుసా నిమిషం ఇంగ్లీష్ వంశీ లో? వంశీ ఒక్క నిమిషం అండి వంశీ గారు, మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు మహాప్రభు. నేను తప్పు చెప్పలేదమ్మా. నా ప్రొనౌన్సియేషన్ అలా ఉంటుంది. ఏంటి అనానమస్ కి యునానిమస్ కి తేడా ప్రొనౌన్సియేషన్ ఏంటండి? కొంతమంది అర్థమే మైండ్ మారిపోతుంటే. చేస్తారు, కొంతమంది ఏం తమిళ మాట్లాడారు? చేస్తారు. కిరణ్ రెస్పాండ్ సార్ వర్మ గారు ఇంగ్లీష్ లో ఎన్ని ఆల్ఫాబెట్స్ చెప్పండి. నా పెద్ద మనిషి సరే సరే ఓకే ఫోన్ చూస్తా ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఎన్ని ఆల్ఫాబెట్స్ చెప్పడానికి ఈయన మళ్ళీ అర్థాలు అడుగుతాడా? రేపు అక్కడ మీ నాలెడ్జ్ సెంటర్లు బిట్ కట్ చేస్తారని చెప్పు. మీ ఐటీడీపీలో బిట్ కట్ చేసి జనజన్యం అయిపోతుంది నీకు. ఇంగ్లీష్ లో ఎన్ని ఆల్ఫాబెట్స్ చెప్పాలి. సరే, కిరణ్, తెలియదు నువ్వు కిరణ్, వచ్చావు కాబట్టి. యునానిమస్ ఫోన్ చూడకుండా చెప్పు. ఇంగ్లీష్ లో ఎన్ని ఆల్ఫాబెట్స్ బిట్ కట్ చేసి ఐటీడీపీలో మొహం ఇంగ్లీష్ లో ఎన్ని ఆల్ఫాబెట్స్ చెప్పాలి వచ్చావు కానీ. మాట్లాడండి కిరణ్ రెస్పాండ్ అవ్వండి మీకు కిరణ్ తెలుసు రెస్పాండ్ ఆల్ఫాబెట్స్ ఎవరికి తెలియలే కానీ కిరణ్ రెస్పాండ్ అవునమ్మా 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 చాలు చాలు చాలు. ఆ, ఫోన్ చూడక్కర్లా. కేఎస్ ప్రసాద్ గారు 26 దీని గురించి ఇంగ్లీష్ నేను లో. చూడక్కర్లే. నాకు ఏడ్ చూడాలని 26 ఓకే, కిరణ్, కిరణ్ మాట్లాడండి. తర్వాత నేషనల్ డిబేట్ ఉంది, దాని గురించి చూసుకుంటారు. వర్మ గారు. నీ స్టాండర్డ్ నా స్టాండర్డ్ చాలా డిఫరెన్స్ ఉంది. కానివ్వండి. కిరణ్ వర్మ గారు ఆ. ఇంతసేపు ఒక దాదాపు 9 నిమిషాలు నేను కౌంట్ చేసుకున్నా. 9 నిమిషాలు ఏం డిస్కషన్ జరిగిందని నేనైతే వెళ్ళలేదు. నాకే అర్థం కావట్లేదు నాకే రీచ్ కిరణ్ మన నర్సరీ స్టూడెంట్లు కాదు అప్డేట్ అయ్యో. నీ ఓకే. పార్టీ లోకల్ ఆల్ఫాబెట్స్ తెలియని వాళ్ళు ఎట్లా తీసుకొస్తారండి వర్మ గారు? మీరు మళ్ళీ అర్థాలు అడుగుతాడు. వారికి సిద్ధమా కిరణ్ ఒకటి వంశీ మాట్లాడింది కేఎస్ ప్రసాద్ గారికి నచ్చదు. కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడింది నాకు నచ్చదు, వంశీకి నచ్చదు అనుకుందాము. ఇంకా ఇది నచ్చడం కాదయ్యా. మేడం ఉన్నారు. ఆ మేడం మాట్లాడింది నేను అన్నది సార్. ఏంటంటే ఇప్పుడు నీకు ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు పుణ్యశీలం ఏం చెప్పింది? నేను యునానిమస్ గా ఎలక్షన్ జరగనివ్వకుండా మేము పోటీ చేస్తా ఉన్నారు.
మేము కూడా యునానిమస్ చేయమని ఒక కౌంటర్ లేదంటే మన ఒకసారి పార్టీ యూట్యూబ్ స్టాండ్ వీడియో చెప్పాలి. చూడండి, జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నాడు, Anonymous అంటే anonymous ఏంటంటే, అనే అన్నాడు. కానీ ఒకటి వంశీ మాటల్లో ఒక విషయం ఏకీభవించి ఏదంటే ఎనామిస్ చేసుకోవడానికి వీళ్ళ గత ప్రభుత్వంలో వైసీపీ జగన్ ప్రయత్నము ఒకవేళ పుణ్యశ్రేణి గారికి తెలియకపోతే ఆల్రెడీ అప్పుడు డిబేట్ లో కానీ పాల్గొన్నారు. కిరణ్ రాయల్ నీ పోరాట పట్టింపు కూడా నీకు తెలియకపోతే నేను చెప్పలేను. జనసేన సింగిల్ గా పోరాడింది ఆ ఎలక్షన్, నువ్వు గమనించుకో. సరే. ముఖ్యంగా మీ తిరుపతి ఆ ఎలక్షన్ లో అప్పుడు వాళ్ళు చేసిన దాడులు, వాళ్ళు నామినేషన్ కూడా వేయకుండా చేసిన పత్రాలు, ఆ రోజుల్లో వాళ్ళు చేసిన అరాచకము ఏం జరిగిందో ఒకసారి పుణ్యశీల గారికి తెలియకపోతే ఆమె కూడా కార్పొరేటర్ గెలిచారు కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా మేము దాన్ని రిపీట్ చేయాలని ఆలోచనలో మేము లేము. మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం మళ్ళీ మేమేం చేయలేము. ఇది మాత్రం వాస్తవం. రెండో విషయానికి వస్తే ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ ఇన్ స్టేట్ డిఎస్సి పైన వైసీపీ వాళ్ళు తీరే దీక్షలు చేస్తున్నారు సార్. వర్మ గారు వింటున్నారా? మాట్లాడు. డిఎస్సి అంటే ఎవరికి సార్? పింఛన్ తీసుకునే వాళ్ళకా? ఆ డిఎస్సి లో మొత్తం కూర్చున్న వాళ్ళంతా పింఛన్ తీసుకునే ముస్లిం ముతకాలు కూర్చోవాలి. విద్యార్థులు ఎక్కడ? డిఎస్సి లో అవతలోకలు జరుగుంటే, కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంటే, డిఎస్సి లో స్కామ్ జరుగుతుంటే అక్కడ ఎవరు కూర్చుంటారు? అక్కడ విద్యార్థులు కూర్చుంటారు. సరే లోకల్ ఎన్నికలకి సిద్ధంగా ఉన్నారా కిరణ్? పింఛన్లు వినండి సార్, సిద్ధమేంటి సార్? సిద్ధం. రేపు ఎలక్షన్ రమ్మని చెప్పండి, మేము రెడీ. మేము Okay. మా ప్రభుత్వం జయేష్ ప్రసాద్ గారు. రేపు మాకు నోటిఫికేషన్ ఇచ్చారు, రేపు సాయంత్రం ఎలక్షన్ పెట్టినా చేస్తాం. నేను చెప్పేది ఏమంటే ప్రజలు కూటమి వైపు ప్రజెంట్ అయితే ప్రజలు కూటమి వైపే ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నాము, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి ఎవడు రాక్షస రాజ్యం కావాలని కోరుకోరు. కాబట్టి దయచేసి మేము ఎన్నికల్లో గెలుస్తుంది రేపు ఎలక్షన్ పెట్టి మేమైతే ఒకటి చెప్తాం, వీళ్ళలాగా ఇంట్లో నుంచి కూడా రానికుండా ప్రత్యర్థుల్ని తాళాలేసి పోలీసులు పెట్టి మరి కాపలా కాసే అంత రాజకీయం చేయం. మేము నామినేషన్ ఎలక్షన్ పోదాం, చూసుకుందాం అక్కడే. రైట్. ఓకే. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఖచ్చితంగా నువ్వనేనన్న ప్రాస్పెక్ట్లోనే వెళ్తాయి. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి నాయకులు వీళ్ళు ఆల్రెడీ మొన్నటి నుంచి ఎవరు ఆయన ఎవరు నాదెండ్ల మనోహర్ గారు, సత్య గారు అండ్ తెలుగుదేశం నుంచి ప్రతినిధులు అండ్ జనసేన నుంచి ప్రతినిధులు అందరూ కూర్చుని మాడారు. బీజేపీ ఆయన అధ్యక్షుడు అండ్ వాళ్ళు కూడా ఇండివిజువల్గా మొన్న బీజేపీ అధినాయకుడు మాధవ్ గారు కూడా వాళ్ళ పార్టీ శ్రేణులందరితోనూ సమాయత్తం అవుతున్నారు. జనసేన కూడా ప్యారల్గా అవుతుంది. అండ్ ముఖ్యంగా తెలుగుదేశం గ్యారంటీగా నువ్వనేనన్న పోటీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది. కానీ గతంలోలాగా యునానిమస్గా లేదంటే ఈ పోటీల నుంచి మేము విరమించుకుంటాం తెలుగుదేశం అండ్ ముఖ్యంగా జనసేన ఆ రోజు ఖచ్చితంగా పోరాడింది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో జనసేన నువ్వనేనని ఢీ కొట్టింది, కానీ అదృష్టం వాళ్ళకి వరించలేదు. అండ్ ఓవరాల్గా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయలేకపోయారు ఎలక్షన్. కానీ ఈసారి ఎలక్షన్ అయితే మాత్రం ఇది ప్రజాక్షేత్రంలో జరుగుతున్న ఒక డిఫరెంట్ సిండ్రమ్ కాబట్టి గ్యారంటీగా పార్టీల వీళ్ళ కొలమానం ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల దగ్గర వీళ్ళ కొలమానం అండ్ ముఖ్యంగా ఆ అపోజిషన్ పార్టీ ఈ రోజున్న ప్రజాక్షేత్రంలో వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉందా లేదా అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇండికేటర్స్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 3 కోల్పోయిన వైసీపీ చూస్తే దగ్గర 118 స్థానాలను ప్రభావితం చేసిన ఎలక్షన్. సో ఆ ఎలక్షన్ని ఆ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కనుక డౌన్ సైజ్ చేయకపోతే చాలా డేంజర్ ఉంటుంది రూలింగ్ గవర్నమెంట్. ఇంకొక సింపుల్ అండ్ కీలకమైన అంశం ఏంటి, బోరుగడ్డ అనిల్ మీకు పరిచయం ఉన్న వ్యక్తి కదా? పరిచయం ఉంది, మాడుతుంటాడు. సో ఏంటి వాళ్ళ మదర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తున్నారు, వాళ్ళ వైఫ్ ఏమో లేడుస్తున్నారు. ఏంటి దీని పర్యాసం అసలు ఏం జరుగుతుంది? ఒకటి సార్, వాళ్ళు దే డోంట్ వాంట్ హిమ్ అనుకున్నారు. వాళ్ళు వద్దనుకున్నారు కదా, వద్దనుకున్నట్టు అనుకున్నారు. గతంలో నేను మొహమాట లేకుండా చెప్తున్నాను, ఆ జీవిడి కస్టమర్ ఉండేవాడు, ఆ ఎంకరేజ్ చేసాడు ఈ దరిద్రాన్ని, గన్మ్యాన్లు దరిద్రం అంతా ఇచ్చి. ఈసారి శుభ్రంగా చీప్ రేట్కి అడుక్కున్నారు వాళ్ళు. కొంతమంది నాయకులు ప్రోత్సాహంతో గిన్మ్యాన్లు ఇచ్చి అడవాడు చేస్తే ఇప్పుడు ఏంటంటే డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవడంటే పార్టీకి ప్రక్షాళించుకుంటారు కదా, ఎవడ వల్ల డ్యామేజ్ అయింది అన్నది. ఖచ్చితంగా నేను ఫుడ్ డౌన్ చేసి చెప్తున్నాను, ఈజ్ ద కల్ప్రేట్. అతను ఎంకరేజ్ చేశాడు, ఆ దరిద్రానికి వైసీపీ పెనాల్టీ పే చేసింది. డిజైన్ చేసుకోండి. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి మీద అతను ఇంటెన్షన్గా మాడుతున్నాడు. అతను రౌడీ షీటర్ అన్నాడు లేదు, నిజంగా వినలేదు నేను. అది ఆ పదం కనుక వెంకటరెడ్డి కనుక విరమించుకుంటే కొంత స్తబ్దత నెలకొల్తుంది. అందుకని ఆ పదాన్ని ఇంకా అగ్రివేట్ చేస్తూ పార్టీకి సంబంధం లేదని మాట్లాడుకోమనండి. కానీ అతన్ని ఒకరి మీద అభియోగాలు మోపే ముందు పూర్వపరాలు తెలుసుకోకుండా మాట్లాడడం మాత్రం. ఎందుకంటే మొన్న చనిపోయిన సాయికృష్ణ విషయంలోనే అతని మీద రౌడీ షీట్ లేదని నేనే ఆర్గ్యూ చేశాను ఇక్కడ మన డిబేట్లోనే. తర్వాత లాస్ట్ 20 days డెవలప్మెంట్స్లో రౌడీ షీట్ ఓపెన్ అయింది. బిఫోర్ దట్ ఈ నెవర్ హ్యాడ్ రౌడీ షీట్ అన్న విషయం కూడా మనం ఎస్టాబ్లిష్ చేసి మాడుతున్నప్పుడు కాంక్రెంట్ ఇన్ఫర్మేషన్స్ లేకుండా డెలిబరేషన్స్ ఇస్తే అది ఖచ్చితంగా ఆక్షేపణీయం. అది ఖచ్చితంగా కారుమూరి వెంకటరెడ్డి ఓ పబ్లిక్ డొమైన్లో గ్యారంటీగా నేను ఆ రోజు అన్నది విరమించుకుంటున్నాను, అది నాకు ఫ్లోలో వచ్చిన మాట, లేదా దానికి ఒక నోట్ కనుక రిలీజ్ చేస్తే కొంత సమస్య సమతమం అవుతుంది. అంతేకాని సజ్జల గారిది ఇవన్నీ అంటే మన స్థాయిలు కాదు అది. అంతకని నేనేం చెప్పలేను. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా స్కై ఈజ్ ద లిమిట్ అండి, ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు పార్టీ సింపథైజర్గా 10 years అతని పర్ఫార్మెన్స్ ఏంటంటే
జనసేన నాయకులు ముఖ్యంగా వాళ్ళ అధినాయకుడు పిల్లల్ని మాట్లాడిన మాటలు, తెలుగుదేశం నాయకుల్ని మాట్లాడింది క్లియర్గా అందరికీ తెలిసిన విషయం. వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను మీరు కొత్త రాకెట్ సైన్స్తో, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి యొక్క అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అతని సిచ్యువేషను అతనికి తెలిసి కూడా అతనే 10 మెట్లు కింద దిగజారిపై ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా ఆ కుటుంబ ఆడపిల్లని రోడ్డు మీద తీసుకొచ్చి అక్కడ ధర్నాలు అవన్నీ అంటే నేనైతే ఖచ్చితంగా డిజోన్ చేస్తున్నాను. నేను అతనితో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, నీ పోరాటం అది, 9 నెలలు కష్టపడ్డావు, వాళ్ళ మానసిక సంఘర్షణ అనుభవించారు, మళ్ళీ నువ్వు తీసుకొచ్చి ఆడపిల్లని రోడ్డు మీద పెట్టడం తప్పు. దీంట్లో పెద్దవాడు వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకురాను. వాళ్ళు పెద్దవాళ్ళండి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, మహిళలను ఖచ్చితంగా గౌరవించాలి. ఇతను గౌరవించాడో లేదా అన్న తర్వాత సబ్జెక్ట్, కానీ ముందు మన బాధ్యతగా వాళ్ళు గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారా? జరగదు, ఇంపాసిబుల్ అది. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాడు అతను. నేను అది కూడా చెప్పాను, వాషింగ్ పౌడర్ నిర్మావటిను వాషింగ్ మిషన్ కొనుక్కున్న బీజేపీకి పో, వాళ్ళు శుభ్రం కడిగి నిన్ను సత్యశీలుడిగా నిలబెడతారు. ఎలాగో పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్నాయి కాబట్టి ఇంకా అది ఒకటే సరే. వీళ్ళు తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయరు అతను. కొన్ని తపేలా ఛానల్ ఎంటర్టైన్ చేస్తారు రేపటి నుంచి, అంతకు మించి ఇంకే ఎజెండా లేదు అతను. సో తన అనుకున్నది ఏది జరగదు. ఆమె నిరాహార దీక్ష అంటున్నాడు, ఆయన ధర్నా కూడా చేస్తానంటాడు సామాజిక వర్గం వాళ్ళతో. అవన్నీ జరుగుతాయి, ఎందుకంటే అతను ఒక భావావేశంలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీరు ఎంతసేపు మాడారు వాళ్ళ భార్య గారితో, ఆవిడ కూడా చూడండి, బికాస్ ఎక్కడో దగ్గర పాసిఫికేషన్ కావాలి. ఇప్పుడు వాళ్ళ సాంతన పొందకుండా ఎవరి మట్టుగాళ్ళు వదిలేస్తే, ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళు సైమానం పాటిస్తే చాలా బాగుంటుంది. మాకు అవకాశం ఇస్తారా? దీని మీద ఏమైనా కామెంట్ ఉందా? సింపుల్ గా ఇందాక ఆవిడ అంటా ఉన్నారు, విన్నాను సార్ నేను, ఎవరు బోరుగడ్డ అనిల్ గారి వైఫ్, జగనన్న మాకు న్యాయం చేస్తాడని వచ్చామని అన్నారు. మరి సొంత జగనన్న మరి మా అన్నయ్య న్యాయం చేస్తాడంటే మరి షర్మిలా గారికే చేయలేదు కదమ్మా, నీకెలా చేస్తారు? సరే సరే, మళ్ళీ ఇంకెందుకు అనుకుంటా ఉన్నారు. సార్ ఇంకోటి ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలోనన్నా ఎనానిమస్ అయితే ఊరుకోను, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వస్తుంది అని అన్నారు. సో మరి పులివెందుల్లో ఎనానిమస్ అయితే సరే సరే, ఓకేలేండి, ఓకే ఓకే, డైవర్ట్ అవుతుంది మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్తున్నది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.